నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. 2024 ఇయర్ అయితే గడిచిపోయింది. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ. థ్యాంక్ యూ సేమ్ టు సార్. సో మీరు ఈటీఎఫ్స్ అండ్ దాంతోపాటే మ్యూచువల్ ఫండ్స్లో చెప్తూ ఉంటారు లైక్ రెగ్యులర్గా లాట్స్ ఆఫ్ అప్డేట్స్ మీరు ఇస్తుంటారు కదా. సో ఇందులో ఇదే కాకుండా ఈ గత సంవత్సరంలో ఇండెక్స్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే దాని ప్రకారంగానే ఒక కైండ్ ఆఫ్ రేంజ్ అనేది తెలుస్తుంది మనకి. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ గత సంవత్సరంలో ఎలా ఉండింది? సో లాస్ట్ ఇయర్ ద బెస్ట్ రిటర్న్స్ ఇచ్చిన ఇండెక్స్ అంటే మైక్రో క్యాప్ 250 అండి. చాలా మంది అనుకుంటారు మైక్రో క్యాప్ చిన్నవి కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కరెక్ట్. బట్ లాస్ట్ 4 months నుంచి టూ మచ్ మార్కెట్ వాలటిలిటీ వస్తుంది. నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి 10% డ్రాప్ అయింది లాస్ట్ ఇయర్, ఆల్ టైమ్ హై నుంచి. బట్ మైక్రో క్యాప్ ఇండెక్స్ డౌన్ అయింది కేవలం 6%. అంటే నిఫ్టీ కంటే ఇది రిస్క్ అని చెప్పేసి నువ్వు ప్రూవ్ చేయలేవు. బట్ ట్రెడిషనల్ గా ఎస్, అంటే అప్పుడెప్పుడు కోవిడ్ అప్పుడు డ్రాప్ అవుతుంది, లేకపోతే 2008 అప్పుడు డ్రాప్ అవుతుంది. అంటే వరల్డ్ మార్కెట్ టూ మచ్ ప్యానిక్ అయినప్పుడు ఆ టైంలో మాత్రమే నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు స్మాల్ క్యాప్స్ మైక్రో క్యాప్స్ బాగా డౌన్ అవుతాయి. బట్ ఎవ్రీ ఇయర్ అయితే కాదు. ఎవ్రీ ఇయర్ వాలటిలిటీ ఉన్నప్పుడల్లా పడతాయి అని చెప్పేసి మనం ప్రూవ్ చేయలేము. లాస్ట్ టైం ఇంతగా బాగా డ్రాప్ డౌన్ అయింది 2008లో, అంటే కోవిడ్ టైంలో అంతే. ఈ సంవత్సరం మాత్రం మార్కెట్ ఎంత షేక్నెస్ అవుతున్నా సరే ఎక్కువ రిటర్న్స్ వచ్చింది మైక్రో క్యాప్ 250 అండి. 34% వచ్చింది. నిఫ్టీలో వచ్చింది 10%. ఈ సంవత్సరం నిఫ్టీ రిటర్న్స్ 24 ఎంత 10%. అండ్ మైక్రో క్యాప్ 250 ఇండెక్స్ వచ్చింది 34% వచ్చింది. అంటే దాంతో పోల్చుకుంటే 3.5 times ఎక్కువ వచ్చింది మైక్రో క్యాప్. రైట్. నెక్స్ట్ నిఫ్టీ ఆల్ఫా 50 అండి, 33% వచ్చింది. ఓకే, ఆల్ఫా అంటే ఇండెక్స్ ని బీట్ చేసే రిటర్న్స్ ఇచ్చే స్టాక్ లిస్ట్ అనమాట. ఇది రిటర్న్స్ ఎప్పుడు బాగుంటుంది. తర్వాత మిడ్ క్యాప్ మొమెంటం 50 అండి. మిడ్ క్యాప్ లో ఉన్న మొమెంటం ఉన్న 50 స్టాక్స్ 32% ఇచ్చింది. నెక్స్ట్ నిఫ్టీ నెక్స్ట్ 50 28% ఇచ్చింది. నెక్స్ట్ నిఫ్టీ 200 ఆల్ఫా 30 27% ఇచ్చింది. తర్వాత నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 27% ఇచ్చింది. మొత్తానికైతే నిఫ్టీ 500 స్మాల్ క్యాప్ మొమెంటం 50 27. అంటే మెజారిటీ ఇండెక్స్లో అంటే అయితే ఎక్సెప్ట్ ఒక లార్జ్ క్యాప్ అండ్ నిఫ్టీ తప్ప మిగతా మొత్తం కూడా యావరేజ్ రిటర్న్స్ 20 అండి. బ్యూటీ ఏంటంటే టూ మచ్ మార్కెట్ వాలటిలిటీ లాస్ట్ 1 year. అంటే డ్యూ టు ది ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ అయ్యి ఉండొచ్చు, లేదా వార్స్ వల్ల అయ్యి ఉండొచ్చు, లేకపోతే అమెరికాలో ఉన్న ఎలక్షన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు. మొత్తానికైతే టూ మచ్ వాలటిలిటీ జోన్కి వచ్చేసాము. ఉండటానికి బుల్ మార్కెట్లో ఉన్న నిఫ్టీ డ్రాప్ అయిన 10% లాగా కనిపిస్తున్నా ఇంటర్నల్ స్టాక్స్ టూ మచ్కి డౌన్ అయినాయి. ఎంత అంటే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్ 80% అండి ప్రయాణం ప్రైవేట్ బ్యాంక్స్కి. ఓకే, అంటే ప్రాఫిటబిలిటీ బాగా పెరుగుతుంది, సేల్స్ బాగా పెరుగుతున్నాయి, బట్ స్టాక్స్ అయితే పర్ఫార్మెన్స్ లేవు. రిలయన్స్ లాంటివి, బజాజ్ ఫైనాన్స్ లాంటివి అండ్ ఏషియన్ పెయింట్స్ లాంటివి మొత్తం కూడా 3 years 4 years లోకి వెళ్ళిపోయినాయి లాస్ట్ 1 yearలో. అలాంటి టైంలో ఇండెక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వీళ్ళందరూ ఛాంపియన్సే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీరు ఏ టైప్ ఇండెక్స్ కొన్నారు అనేది. ఓకే, అన్నిటికన్నా తక్కువ అంటే నిఫ్టీ 50 10% వచ్చింది. ఓకే, అంటే నిఫ్టీ లార్జ్ క్యాప్ 12% వచ్చేసింది. నిఫ్టీ 500 తీసుకుంటే 16% వచ్చింది. బట్ ఎవరైతే స్ట్రాటజీ ఇండెక్స్లు తీసుకుంటారో, ఎవరైతే స్మాల్ మిడ్ మైక్రో తీసుకుంటారో ప్లేన్గా ఉన్నా సరే, దే మేడ్ ద మనీ మోర్ దెన్ 20. ఓకే, అందుకని మెజారిటీ ఇండెక్స్ లో మోర్ దెన్ 20% వచ్చింది ఈ సంవత్సరం. దట్ ఈస్ ద బ్యూటీ అబౌట్ ది మార్కెట్ అనమాట. సో హై రిస్క్ హై రిటర్న్స్. రిస్క్ హై అని నువ్వు ప్రూవ్ చేయలేవు, బట్ రివార్డ్ అయితే ఇట్స్ వర్త్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాలటిలిటీ అందరు గుర్తుంటుంది. పర్టికులర్ గా అక్టోబర్ దగ్గర నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టూ మచ్ వాలటిలిటీ జోన్ లో ఉన్నా సరే స్టిల్ ఇండెక్స్ గివింగ్ ద బెటర్ రిటర్న్స్ అనమాట. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే వారన్ బఫెట్ లాస్ట్ 15 years యావరేజ్ రిటర్న్స్ 13.5 అండి. ఇట్ డజంట్ బీట్ ది S&P 500 లాస్ట్ 15 years నుంచి. అంటే మార్కెట్లో డైనమిక్స్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా చేంజ్ అవుతున్నాయి. ఇంతకుముందులా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, బ్లూ చిప్ కంపెనీ సేఫ్టీ అండ్ లార్జ్ క్యాప్ సేఫ్టీ అని ప్రూవ్ చేయలేవు. మోడర్న్ ఏరియాలో మోడర్న్ సెక్టర్స్ అన్నీ కూడా ఈ స్మాల్ మిడ్ మైక్రో ఇట్లో నడుస్తున్నాయి. అందుకని ఈ రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి. అఫ్కోర్స్ 1 year డేటా అనాలిసిస్ అనేది అంత ఈజీ చేయలేము అనుకోండి, బట్ స్టిల్ విత్ ఇన్ ది ఈ డేటాలో లార్జ్ నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు, నిఫ్టీతో కంపేర్ చేసినా, లార్జ్ క్యాప్ నిఫ్టీతో కంపేర్ చేసుకున్నా, మైక్రో మిడ్ మొమెంటం ఇవి రిటర్న్స్ బాగా వచ్చినాయి. అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ది రిటర్న్స్. ఎందుకంటే రిటైలర్స్ ఎక్కువ మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, ఈ ఇయర్లో పాకెట్ చేసుకోండి మీకు అమౌంట్ సెక్యూర్గా వస్తుంది అని చెప్పేసి. అండ్ డెఫినెట్గా మోర్ దెన్ 25% వచ్చింది. అంటే లిటరలీ చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ ఛాలెంజ్ చేస్తున్నాయి.
మ్యూచువల్ ఫండ్స్నే, యాక్టివ్ ఫండ్స్ని ఇవి ఛాలెంజ్ చేస్తున్నాయి. ఎందుకంటే మైక్రో క్యాప్ 250, ఆల్ఫా 30 27%, మిడ్ క్యాప్ 150 మొమెంటమ్ 50 32%, అండ్ నిఫ్టీ 500 మొమెంటమ్ 50 27%, అండ్ మైక్రో మిడ్ క్వాలిటీ అండ్ మొమెంటమ్ 100 26%, అండ్ ఇట్స్ టూ గుడ్ రిజల్ట్. సౌండ్స్ ఇంట్రెస్టింగ్. సో ఈ సంవత్సరంలో ఇవే ఇలాంటి కైండ్ ఆఫ్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవే లీడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందంటారా? డెఫినెట్గా ఇండెక్స్లో పర్ఫామ్ చేస్తాయండి ఇండివిజువల్ స్టాక్స్తో పోల్చుకుంటే ఏ సంవత్సరం అయినా సరే. కాకపోతే రిటర్న్స్ ఎప్పుడైనా 30 40 వచ్చిన తర్వాత సైడ్ మార్కెట్లో పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రతి మూవ్కి కౌంటర్ మూవ్ జరుగుతాయి. ఆ కౌంటర్ మూవ్ ప్రైస్ కరెక్షన్ కానీ టైం కరెక్షన్ కానీ అయి ఉంటుంది. నిఫ్టీ వరస్ట్గా పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కూడా నిఫ్టీ ఫ్లాట్గా ఉండే ఛాన్స్ ఉంది, లేదా కొంచెం పాజిటివ్ బైస్ మీద ఉండే ఛాన్స్ ఉంది. సో సేఫ్టీ ఎక్కువ ఉందంటే లార్జ్లో ఉంది ఈసారి. అండ్ మైక్రో ఆల్రెడీ 34% దాకా మూవ్ అయినాయి కాబట్టి కొంచెం బ్యాలెన్స్ వేలో మనం ఒక 15% అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్ప 30 ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే. సో మొత్తం 25 అండ్ మనం కన్సాలిడేషన్ ఇయర్ అనుకోవచ్చు. మెజారిటీ బ్రోకర్స్ రిపోర్ట్ ఇచ్చింది 27,000 టార్గెట్ మెజారిటీ బ్రోకర్స్ది. అండ్ నిఫ్టీ చూస్తే ఏ రోజు కా రోజు 300-400 స్వింగ్ అవుతుంది అటు ఇటు. కాబట్టి ఎదురువే ఇటు మార్కెట్ ఆల్ టైమ్ హై ఇచ్చేనా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు, మార్కెట్ 22,000కి వచ్చినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో నెక్స్ట్ 1 year నిఫ్టీ రేంజ్ కిందకి 22,000 అండ్ పైకి 27,000 అలా అనుకోవచ్చు. మొత్తానికైతే ఇండెక్స్ ఇన్వెస్ట్మెంట్ ఫుల్ సేఫ్టీ, లో కాస్ట్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ రిపోర్ట్లో T+1కి అందరు షిఫ్ట్ అవుతున్నారు కదా, ఇవి కూడా షిఫ్ట్ అవుతాయి. కాబట్టి ఇండెక్స్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెటర్ వే అనమాట. స్టాక్స్తో కంపేర్ చేసిన, యాక్టివ్ ఫండ్స్తో మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకున్న, అండ్ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతుంది అండ్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ ఏఎంసీ కంపెనీస్ అన్నిటిని బాగా లాంచ్ చేస్తున్నాయి అండ్ బెటర్ చాయిస్ దొరుకుతుంది. పర్టికులర్గా ఈ స్ట్రాటజీ స్మార్ట్ బీటా ఇండెక్స్లు బాగా లాంచ్ చేస్తున్నారు అండ్ దట్ ఈస్ ద బెటర్ చాయిస్ అనమాట ఇన్వెస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరాం రెడ్డి గారు. రైట్.